ఏమీ లేదండి, కొత్త వేరే ఒకటి తగిలితను ముస్తానే కూర్చున్నాను తెలిసిందా. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగాను. ఈ పూట ఎవరో తప్పక పైకి మిత్తండి నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయిన మా అమ్మ నోర కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తానే కూర్చుందుకో తగిన పలవండి. అదేమిటో తానే ప్రాణం ఆడవాడిని మీ మగవారు ఎప్పుడు నన్నారు. ఏమండి, హాస్యములకు కూడా హద్దున్నవన్నీ వడదమండి హాస్యమా. అదిగో ఇంకనేమి మీ మనసు ఏదో మళ్ళీ ముందరే ఉన్నది. అలాగే ఆ సంగతి చెప్తున్నారు. నన్ను చూసి అతను చూసి నేను వెళ్ళబోయాను. అతని రాక గురించి అడిగే ఉండును. అతడు ఏమి చెప్పిన తెలుస్తున్నా మనము ఏమి చెప్పిన చిక్కే అయినను సుబ్బిశెట్టి కొమ్మటి డబ్బొకటినా కూడా అని చెప్పడు కదా. అదిగో ఈ త్రవత పిచ్చేసాడు యానే ఎందులో అతని చెప్పడు కదండి. ఇంకనేమి మీ సందేహము? కోపమందల కండి నా ఎండల పాపమండల కదా. ఇప్పుడు చెప్పలేదు, మేళపురం వచ్చిన వాడు పిచ్చిలి రీతిగా వీధికి పోగా అలా నేను ఆ సంగతి కూడా అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అలా నేనే చెప్పేదానికి ఇప్పుడు మేడం వచ్చి మాట్లాడక మా అమ్మ తల్లి మేడమే తీసుకొని వచ్చిన ఏమి మా ఇంటికి వచ్చిన వాడే మా ధర్మము కదండి. కూర్చోబెట్టి తామగా వచ్చిన పని వదిలిపెట్టి ఆర్థిక ప్రసంగం మొదలుపెట్టి అంతట నాకు కోపం వచ్చి చెప్పులు వేడికి వచ్చింది. నా మనసు గమనించిన మా అమ్మ తోట చుట్టుకే విషయం తీసుకెళ్ళి అతన్ని తోటి సాధనం పెట్టి జరిగిన కలగండి. మీరు నమ్మకపోండి. ఎప్పుడు నమ్మలేదు. ఎప్పుడైనా మీతోడనే కాదండి, ఈ చింతామణి ఎవరితోడు నోకొద్దామండి. అసలు చింతామణి ఈ కులంలో పుట్టాల్సింది కాదే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడకు కారణం ఇదే కదండి.